హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఇది ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లో 6వ పార్ట్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టెఫనీ ఒక కాలేజ్ స్టూడెంట్. ఆమెకి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో భూమి నుంచి 500 అడుగుల ఎత్తులో ఉన్న స్కై టవర్లో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు కళ వస్తూ ఉంటుంది. అయితే తన కుటుంబంలో అందరికీ కూడా ఈ స్కై టవర్తో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు అందరికీ కూడా ప్రాణహాని ఉందని తెలుసుకుంటుంది. ఆ స్కై టవర్ ప్రమాదంలో ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళందరినీ చావు వెతుక్కుంటూ వస్తుందని తెలుసుకొని వాళ్ళని కాపాడాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె ఎన్ని చావులు చూసింది, చివరికి ఆమె బతికిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చావు నుంచి ఎవరో తప్పించుకోలేరు. ఇదే ఈ సినిమా ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చింది. ఈ సినిమాలో కూడా అంతే. అయితే ఆ చావు ఎలా వస్తుంది అన్నది హైలైట్గా ఉంటుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే దర్శకుడు ఇప్పుడు ఒకడిని చంపబోతున్నాడని మనకు ముందే హింట్ ఇస్తాడు. అతను ఎలా చేస్తాడు అన్నదానికి కారణాలు మనల్ని వెతుక్కోమని 5-6 అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. కానీ ఆ 5-6 అవకాశాలు కాకుండా వెరైటీగా ఆ 5-6ంటికి లింక్ ఇస్తూ మరో కొత్త అవకాశం ద్వారా అతన్ని చంపుతూ ఉంటాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతి సీను అదిరిపోయింది అనిపిస్తుంది. అక్కడక్కడ భయంకరమైన వైలెన్స్ వస్తూ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ మిషన్ దగ్గర సీన్ అయితే టాప్. చెత్త వ్యాన్ దగ్గర జరిగే సీన్ కూడా హైలైట్. క్లైమాక్స్ కానీ స్టెఫనీ ఒక లేడీని వెతుక్కుంటూ వెళ్ళే సన్నివేశంలో అక్కడ జరిగే మారణకాండ కానీ బీభత్సంగా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు అన్నీ న్యాచురల్గా ఉండి అదిరిపోయే అనిపిస్తాయి. సినిమా స్టార్టింగ్లో 20 నిమిషాలు స్కై టవర్లో తీసిన సన్నివేశాలు ఒళ్ళు గగురు పొడిస్తాయి. ఈ సిరీస్లో ముందు 5 పార్ట్లు చూసిన వాళ్ళందరినీ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా కావాల్సినంత రక్తపాతంతో అందరినీ తృప్తిపరుస్తుంది ఈ సినిమా. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు, ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. భయంకరమైన హింస మాత్రం ఉంటుంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. స్టెఫనీ పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే క్లైమాక్స్ సీన్ టాప్ అనిపిస్తుంది. చూసిన వాళ్ళందరినీ అలరిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో 15వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఈ సినిమాకి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవడం ఉత్తమం. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?